హలో అండి అందరికీ. ఈరోజు పొద్దున్నే చిన్న చేపలు వచ్చాయి, తీసుకున్నాము. వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చారు, అంటే తలలు తీసేసి ఇచ్చారు. దీన్ని మళ్ళీ మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. వేసేసి ఇలా అన్ని చేపలను ఇలా వేసేస్తాం. ఇలా రుద్దుకుంటూ ఉంటే దీని మీద ఉన్న పొట్టు మొత్తం పోతుందండి. కొన్ని వాటర్ వేసుకున్నాం అనుకోండి, అలా క్లీన్ అయిపోతూ ఉంటుంది. చేపల క్లీనింగ్ కోసం అయితే ఉప్పు అండి. ఇలా కొన్ని చేపల్ని కిందేసేసి దీని మీద ఉప్పు చల్లేసి ఇలా రుద్దుకోవడం అండి. గచ్చుని ముందు మంచిగా కడిగేసుకోవాలి. కడిగేసుకొని ఇలా ఇది ఏ చేప గుర్తుపట్టి చెప్పండి. చూడండి, ఇలా తెల్లగా కడిగేసుకోవాలి, దీనికి ఏమీ లేకుండా. నేనైతే ఫిష్ని కడిగేసుకొని ఇలా కొంచెం సాల్ట్, తర్వాత నిమ్మకాయని పిండేసి కొంచెం ఉప్పు వేసేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని కలిపేసుకొని పెట్టేస్తానండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఫ్రై చేస్తాను. ఇలా కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చేపల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకొని ఆయిల్ బాగా, అందులో ఇలా పిక్చర్స్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ ఫ్రై అయ్యాక రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై అవ్వాలండి, కరకరలాడుతూ ఉండాలి, అప్పుడు సూపర్ టేస్టీగా ఉంటాయి. ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని తీయాలండి. ఈ కలర్ వచ్చేసాక తీసేయాలండి. మరి దీనికి ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు అనుకుంటారేమో, లాస్ట్ వేస్తానండి. ఇలా అన్నిటిని ఫ్రై చేసుకున్నాక దీనికి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పెడదాం. ఇలా ఫ్రై చేయంగా మిగిలిన ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక కారం వేసుకోవాలి. కొంచెం కారం, మనం ఎంత తింటామో అంత, మన టేస్ట్ సరిపడా కారం వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న చేపల్ని ఇందులో వేసేసి ఇలా ఎగరేసుకోవాలి. ఈ రెసిపీ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే చిన్న చేపలు తీసుకొస్తే ఇలానే ఫ్రై చేస్తానండి. ఇలా అయితే క్రిప్సీగా వస్తాయి, పిల్లలు కూడా భయం లేకుండా, ముళ్ళులు గుచ్చుకుంటాయనే భయం ఉండదు, మంచిగా ముళ్ళుతో సహా ఈ చేపను తినేయచ్చు. అందుకే ఈ రకంగా ఫ్రై చేస్తాను.